వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఈరోజు చూసుకుందాం. ఈరోజు శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన ఏ వార్తలు రాశారని తెలుసుకుందాం. ముందుగా సాక్షి దినపత్రిక, విశాఖలో 99 పైసలకే ఎకరా, భలే మంచి చౌకగారం అంటూ రాశారు. విశాఖ ఐటీ సెజ్ మధురవాడలో ప్లాట్ నెంబర్ హిల్ నెంబర్ 3లో ఉద్వా కంపెనీ కేటాయించిన భూములు అంటూ ఇక్కడ రాశారు. అలాగే మరో కంపెనీ కేటాయించిన భూమి ఫోటో వేస్తూ రాశారు. ప్రైవేటు సంస్థలకు భూములు దారాదత్తం చేస్తున్నారు. కూటమి సర్కారు కన్ను విశ్వనగరంపై పడింది. విశ్వనగరం విశాఖపై పడింది. ఊరు పేరు లేని కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను దారాదత్తం చేస్తుంది. 50 కోట్ల విలువ చేసే ఎకరా భూమిని కేవలం 90 పైసలకు మాత్రమే అంటగట్టింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు విశాఖ భూముల రికార్డును ట్యాంపరింగ్ చేసి వేల కోట్ల రూపాయలు భూ కుంభకోణానికి తెరలేపిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అధికార దర్పణంతో భూములు పందేరానికి తెగపడుతుంది. ప్రభుత్వం రంగ సంస్థలకు మార్కెట్ విలువ ప్రకారం భూమి కేటాయించడం జరుపుతోంది. ప్రైవేటు కంపెనీలు కాదు, చౌకగా భూములను ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అన్నది ఒక వార్త రాశారు. ఎకరం 99 పైసలకే టీసీఎస్కి కట్టబెట్టిన కూటమి సర్కారు అక్కడ ఎకరా 50 కోట్ల పైనే ఉన్నాయి. ఊరు పేరులోని కంపెనీలకు 60 ఎకరాల భూ కేటాయింపు. ప్రభుత్వ రంగ సంస్థలకు మార్పునకు ధర ప్రకారమే భూములు, ప్రైవేటు సంస్థలకు మాత్రం రూపాయికే దోచిపెడుతున్న సర్కారు. లూలుకి బీచ్ రోడ్లో వేల కోట్ల భూములు అప్పగింత అంటూ ఒక వార్తను రాశారు. విశాఖ నగరం విశ్వనగరం విశాఖపై టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కన్ను పడింది. వేల కోట్ల ఆదాయాన్ని ఉన్నటువంటి అంటే భూములు రేట్లు ఉన్న సమయంలో కేవలం 99 రూపాయలకే విశ్వనగరం విశాఖపట్నం భూములు కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారంటూ ఒక వార్తను వీళ్ళు విశ్లేషణాత్మకంగా రాశారు. దానికి సంబంధించి లోకనాథం సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు కూడా వివరణ ఇచ్చారు. అలాగే మన శర్మ గారు, ఆయన మాజీ కార్యదర్శి, ప్రభుత్వ మాజీ కార్యదర్శి, ఆయన కూడా ఒక వివరణ ఇచ్చారు. అంటే ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని కూడా దినపత్రికలో ప్రచురించారు. మధురవాడ కొండలు బోడి కొండలు కావా, ఊల్ఫా, లూలు ఎన్నెన్నో ఇలాంటి కంపెనీలకు విశాఖ నగరంలో వేల కోట్ల విలువ చేసే భూములను కేవలం 99 పైసలకే ఇచ్చి ప్రభుత్వ సొమ్మును ఖాళీ చేస్తున్నారు. అడ్డగోలుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. ఇక వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులకు అభినందనలు. విశాఖ నగరానికి అనకాపల్లి జిల్లా అక్కడ ఈ 2 అధ్యక్షుల పదవులు కొత్తగా నియమిస్తున్నాము అంటూ ఒక ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే విశాఖ నగరానికి సంబంధించి కేకే రాజుకి ఇవ్వగా అనకాపల్లికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కి కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడంతో వారిద్దరిని ఇక్కడ విశాఖపట్నం కార్యాలయంలో వైసీపీ కార్యాలయంలో సన్మానిస్తున్న ఫోటో ఒకటి వేశారు. గ్రామాల అభివృద్ధికే పంచాయతీలు మూల స్తంభాలు అంటూ జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ చెప్పినటువంటి విషయాన్ని వీళ్ళు రాసుకొచ్చారు. ఇక రేపు డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై ప్రతిపాదనలు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 6వ తేదీ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ హరిహేంద్ర ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి, 11 గంటలకు కార్యక్రమం మొదలు పెడుతున్నాము అన్నది కలెక్టరు ఒక ప్రకటన విడుదల చేయడంతో ఆ వార్త రాశారు. రెవెన్యూ అంశాలపై అవగాహన ముఖ్యం అంటూ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతున్నటువంటి ఫోటో, దానికి సంబంధించిన వార్తలు రాసుకొచ్చారు. ఏడాదిలోపే ఇంతటి వ్యతిరేకత, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే అధికారం, 11 నెలలుగా మేయర్ పదవి కాలం కోసం కూటమి కుట్రలు, 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి రాజకీయాలు చూడలేదు, ఎన్ని ప్రలోభాలు పెట్టినా నిబద్ధతతో ఉన్న కార్పొరేటర్లకు అభినందన, బహిష్కరిస్తున్నాం. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో ఈయన ఒక సమావేశం ఏర్పాటు చేసి, నా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఇంత హేయమైనటువంటి చర్య చూడలేదు. గతంలో చాలా చూసాం ముఖ్యమంత్రులని, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు
కేవలం అధికార దర్పణం కోసమే 11 నెలలు కేవలం ఉన్నటువంటి విశాఖ నగర మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు శత విధాలుగా కృషి చేసి ఆర్థికంగా అన్ని రకాలుగా కార్పొరేటర్లను ఇబ్బంది పెట్టి తీసుకువెళ్ళి మేయర్ పదవిని చేజెక్కించుకున్నారు. అయినప్పటికీ వైసీపీ కార్పొరేటర్లు ఎంతో నిబద్ధతతో ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ లీడర్ అదే విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇక స్నేహచీలి చంద్రమౌళి కుటుంబ సభ్యులు సన్నిహితులు కన్నీట పర్యంతం. స్నేహశీలిగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా ఆధ్యాత్మిక భావాలు కలిగి విశ్రాంత ఉద్యోగి కెఎస్ చంద్రమౌళి మరణం ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులకు కలగా మిగిల్చింది. మొన్న జరిగినటువంటి కాశ్మీర్ కాల్పుల్లో చంద్రమౌళిని హతమార్చాడు. అయితే ఇప్పుడు ఆయన భౌతికాశాన్ని చూసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు. అలాగే నిన్న ఉప ముఖ్యమంత్రి వచ్చి నివాళులు అర్పించారు. అంటే ఆయన గురించి సాక్షి దినపత్రిక ఒక ఆర్టికల్ రాసింది. స్నేహశీలి చంద్రమౌళి ఒక మంచి పని చేసేటప్పుడు ఇలా రాయడం దినపత్రికలకు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఒక మంచి వ్యక్తి కోల్పోయిన సందర్భంగా ఆయన గురించి సాక్షి దినపత్రిక స్నేహశీలి చంద్రమౌళి అంటూ ఒక వార్తని రాసింది. ప్రాణాలతో బయటపడ్డాం అంటూ కాశ్మీర్ దాడి భయంకర క్షణాలను వివరిస్తున్న దంపతులు వాళ్ళు ఎవరెవరైతే ప్రాణాలతో బయట వచ్చారో వాళ్ళు రాసుకున్నారు. పుట్టిన రోజునే ప్రయాణం అంటూ చంద్రమౌళి మృతుడు బంధువు ఆయన చెప్తున్నారు. 1985 నుంచి మంచి స్నేహితుడు, నాకు ఓ స్నేహితుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది అంటూ రాశారు. ఇక చందనోత్సవం టిక్కెట్ల విక్రయాలు ప్రారంభం. ఒక ఆధార్పై 4 టికెట్లు మాత్రమే జారీ. 30వ తేదీ ఉదయం 5 గంటల లోపే ప్రోటోకాల్ విఐపి దర్శనాలు. చందనోత్సవం టికెట్లను పరిశీలిస్తున్న దేవస్థానం ఇన్ఛార్జ్ కమిషనర్ కె సుబ్బారావు. బ్యాంకుల్లో జారీ కాని టిక్కెట్లు. ఈ నెల 30వ తేదీన శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో చందనోత్సవం జరుగుతుంది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అందులో భాగంగానే నిన్నటి నుంచి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి అన్నది ఈ వార్త సారాంశంగా సాక్షి దినపత్రిక రాసుకొచ్చింది. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. కాసేపు ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా? అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అబ్బాయిల అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. తిరిగి వార్తలకి స్వాగతం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏ వార్తలు రాసిందని చూద్దాం. ఆ దేవుడే కాపాడాడు అంటూ ఒక వార్తని ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష సాక్షులు రెడ్డి శశిధర్ చెప్పారు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది ఏంటి, అది ఎలా మనం బయటపడ్డాము మేము దంపతులం అన్నది ఏం చెప్పింది రాశారు టాప్లో. ఉక్కు కార్మికులకు అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూర్మానపాలెంలో దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వచ్చి వాళ్ళ శిబిరానికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపారు అన్నది ఒక వార్త రాశారు. ఆ ఫోటో కూడా వేశారు. ఉక్కు దీక్షతో శిబిరంలో వైఎస్ షర్మిలకు సమస్యలు వివరిస్తున్న కార్మిక సంఘ నేతలు. దేశానికి అంతర్గత టెర్రరిస్ట్ మోడీ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇండియా నిఘా వ్యవస్థలు మోదీ వ్యవస్థలుగా మారాయి అంటూ మొత్తం మీద ఆవిడ చాలా ఘాటైన విమర్శలు అమిత్ షా మోడీపై చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల. ఆ ఫోటో కూడా మనం ఇక్కడ వేసాం. ఇక అదే పరిస్థితుల్లో ఇక్కడ మనం ఇంకొక వార్త చూసుకోవచ్చు. హిందువులే లక్ష్యంగా ఉగ్రదాడులు. ఇలాంటి ఘటనలపై ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఉగ్రదాడిలో అసువులు బాచిన చంద్రమౌళికి ఘన నివాళి అంటూ వేశారు. చంద్రమౌళి మృతదేహాన్ని ఉంచిన ఫ్రీజర్ వైపు పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులు అర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చిత్రంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయులు కూడా ఉన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు అన్నది రాశారు. ఇంకా
ఐటీ భవనాలన్నీ ఖాళీ, హామీలు నెరవేర్చలేని భూమి రిజిస్ట్రేషన్లు ఆపేసిన ప్రభుత్వం. రుషికొండ ఐటీ పార్కులో భూములు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీలెన్నో, భవనాలు ఖాళీగా ఉంచి కాలక్షేపం, నామమాత్ర ఉద్యోగులతో విప్రో నిర్వహణ అంటూ ఒక వార్త రాశారు. విశాఖపట్నంలో ఐటీ భవనాన్ని ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దశాబ్దాల క్రితమే ప్రభుత్వం కేటాయించిన భూములకు కంపెనీలో దాడుల్లో కార్యకలాపాలు మాత్రమే ప్రారంభించలేదు అంటూ రాశారు. యువత ఐటీ వైపు ఎంతో దృష్టి పెడుతుంది. అందులో భాగంగానే ఐటీకి సంబంధించి భూములు ఎప్పటికో కేటాయించినప్పటికీ కూడా ఐటీ సంస్థలు నామమాత్రంగానే వాటిని నిర్వహిస్తున్నాయి. మొత్తం అన్ని భవనాలు ఖాళీగా ఉన్నాయి అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసిన వార్త. ఇక సాదాసీదాగా ఏయూ శతాబ్ది వేడుకలు ప్రారంభం. వర్సిటీ అధికారుల తీరుపై విమర్శలు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే కారణం. ఉత్సవ నిర్వహణకు ప్రభుత్వమే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లయితే బాగుండేదేమో అని అభిప్రాయము. దూర విద్యా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ అంటే ఇంకొక వార్త రాశారు. అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించాలి, కానీ ఏమీ లేకుండా సాదాసీదీగా నిర్వహిస్తున్నారు. శతాబ్ది పూర్తయిన సందర్భంగా చేయాల్సిన రీతిలో ఉత్సవాలు జరగడం లేదు అంటుంది ఈ రాశారు. ఇంకా అలాగే ఉన్న తర్వాత ఇక ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు జలపాతంలో అంటూ ఒక వార్తన అబ్బాయి ఫోటో వేస్తూ అదే రాసుకొచ్చారు. కేజీహెచ్ వైద్యులకు షోకాజ్. ఈ నెల 18న ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఆసుపత్రిలోని 7 వైద్యులకు నోటీసులు. 22న డిఎంఈ పర్యటనలో కానరాని 6 వైద్యులకు కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారన్న అభియోగంపై కేజీహెచ్లో వైద్యులు ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా వీరాంజనేయుల స్వామి ఆసుపత్రి తనిఖీ చేశారు. ఆయన అనేక విభాగాలను పరిశీలించారు. అంటే ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఆసుపత్రిలో లేని సిబ్బంది, అలాగే ఇన్ఛార్జి మంత్రి 22న డిఎంఓ పర్యటించినప్పుడు కూడా వైద్యులు లేకపోవడంతో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ప్రధాన వైద్యులందరికీ షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా, అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అబ్బాయిల అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. తిరిగి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు దినపత్రిక ఏ వార్తలు రాసిందన్నది ఒకసారి చూద్దాం. చంద్రమౌళికి కన్నీటి నివాళులు. ఆసుపత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించడం చేస్తున్నారు. అలాగే 10 లక్షల రూపాయల పరిహారం కూడా అందించారు. ఆ ఫోటో కూడా వేస్తూ ఆ వార్తను కూడా ఇక్కడ రాసుకొచ్చారు. పరామర్శకు వెళ్తున్న మంత్రి డోలా శ్రీ వీరాంజనేయుల స్వామి, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు ఉన్నట్లే ఒక ఫోటో వేశారు. ప్రకటించిన 10 లక్షల పరిహారం చెక్కును కూడా కుటుంబ సభ్యులకు అందజేశారు అన్నది ఒకటి. నగరదారుల్లో విద్యుత్ బస్సులు 2 డిపోలకు పరిధిలో నిర్వహణ. సింహపురి కాలనీ వద్ద ఎలక్ట్రికల్ బస్సు స్టేషన్ కోసం గుర్తించిన స్థలం. సింహపురి కాలనీలో ఒక ఎలక్ట్రికల్ బస్సు ఏర్పాటు చేయాలి అన్నది అక్కడ స్థలం గుర్తించినట్టు ఈ వార్త రాశారు. అప్పన్న సన్నిధిలో సిరిగంధపు సారభం. తొలిగంధం అరగదీతకు శ్రీకారం. తొలిగంధం చెక్కను అరగదీస్తున్న ప్రధాన అర్చకులు గోర్లపల్లి శ్రీనివాసాచార్యులు. చందనోత్సవం సందర్భంగా మనకి ఎప్పుడు ఆనవాయితీగా వస్తుంది, దాని సందర్భంగా అరగదీయడం ప్రారంభించారు. నేడు జిల్లా అభివృద్ధిపై చర్చ హాజరు కానున్న ఇన్ఛార్జి మంత్రి అంటూ ఒక వార్తను రాశారు. ఈరోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాకు సంబంధించి ఏ జరుగుతాయి సమీక్ష సమావేశాలు అన్నది రాసుకొచ్చారు. ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సహకరించండి. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్. హాజరైన అధికారులు అంటే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించి వాళ్ళకి జరిగినటువంటి ఏవైతే
అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలన్నింటినీ వేగంగా తీరిస్తే ఔత్సాహిక పారిశ్రామికులకు మనం ప్రోత్సహించాలి, అప్పుడే జీడి పెరుగుతుంది అన్నది కలెక్టర్ తాలూకా ఆలోచనలో ఉన్నట్టు ఈ వార్త సారాంశంగా రాసుకొచ్చారు. ఇక రాత్రి సమయంలో నిఘా మరింత పటిష్ట చేస్తాం సిపి. రాత్రి సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ కంటే ఎక్కువ మంది పంచి నిఘా వ్యవస్థను పెంచుతాము. ఈ విశాఖ నగరాల ప్రశాంతత కాపాడడమే, ప్రశాంతంగా ఉంచడమే తమ లక్ష్యం అన్నది సిపి పోలీస్ కమిషనర్ శంకభక్త బాగ్చి చెప్పినట్టు ఈ వార్త రాశారు. కేజీహెచ్ వైద్యులకు శ్రీముఖాలు. ఇందాక మనం చెప్పుకున్నట్టే కేజీహెచ్ వాళ్ళకి, డాక్టర్స్కి విధులకు హాజరైన వారిపై మంత్రి అదనపు డిఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఈ వార్త రాశారు. కాసేపు ప్రకటనలు. మీరు విశ్వ బ్రాహ్మణులే కదా, అయితే భాగ్యలక్ష్మి ఉచిత వివాహ సేవలో మీ అబ్బాయిల అమ్మాయిల ప్రొఫైల్ ఎన్రోల్ చేయండి. పెళ్లి సంబంధాన్ని రైట్ చేసుకోండి. రండి విశ్వ బ్రాహ్మణులారా. భాగ్యలక్ష్మి 8341525825. తిరిగి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. భద్రతా వైఫల్యం కారణంగానే ఉగ్రదాడి. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము అన్నది ఇక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఇన్ఛార్జి మంత్రి డోలా ఆంజనేయుల స్వామి, ఎంపీ భరత్. ఈ రెండు వార్తలు సైమల్టేనియస్గా రాశారు. అయితే మొత్తం మీద భద్రతా వైఫల్య కారణంగానే ఉగ్రవాదులు దాడి చేశారు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యమైంది అన్నది షర్మిల చేసినటువంటి వ్యాఖ్య. రేపే డిప్యూటీ మేయర్ అవిశ్వాసం. రేపు డిప్యూటీ మేయర్ అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అన్నది వాళ్ళు ఆలోచిస్తున్నట్లు ఉంది. ఆ ఫోటో వేశారు. వినోదం, విజ్ఞానం, మానసిక ఉల్లాసానికి క్రీడలు. మానసిక ఉల్లాసానికి క్రీడలు వస్తాయి, వినోదం విజ్ఞానం అన్నది ఒక వార్త రాశారు. పిల్లలకి ఎలా నేర్పిస్తున్నారా అన్నది. జ్ఞానాపురం చర్చలో బాలిక అనుమానాస్పద మృతి. విజయనగరం వాసిగా ఈగల పూర్ణచంద్రికగా గుర్తింపు. నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడక బాలిక మృతి. అమ్మమ్మల పైన అనుమానం. 5వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న నగరంలో జరిగినటువంటి అనుమానాస్పద మృతిని వీళ్ళు రాశారు. ఇక ప్రధాన వార్త. హిందువులే లక్ష్యంగా ఉగ్ర దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్పై 5 అంశాలు చర్యలు చాలా అవసరం. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడదాం. చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శ, ఓదార్పు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిన్న పవన్ కళ్యాణ్ విశాఖ నగరానికి చేరుకొని హాస్పిటల్లో ఉన్నటువంటి ఆయన పదవదేహాన్ని చూసి ఇదంతా హిందువులు లక్ష్యంగానే చేస్తున్నారు అన్నది కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సారాంశంగా ఈ వార్తని ఆంధ్రప్రభ దినపత్రిక రాసుకొచ్చారు. ఇది ఈరోజు వార్తలు విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.